6 పిల్లలకి స్నానం చేయించడానికి చిన్నతనంలో మా అమ్మగారు ఎంతో వ్యధపడేది. నాకు ఇప్పటికీ గుర్తు. మమ్మల్ని 6 పండగొస్తే వరుస క్రమంలో నించోపెట్టి మా అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని ఒళ్ళంతా నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెట్టి చెమట పట్టేస్తుంటే పిచ్చి తల్లి అలాగే ఆ జుత్తు ముడేసుకుంటూ ఆ పమిట కొంగు బిగించుకుంటూ ఇంత గిన్నెలో ఆ నలుగంతా తీసి మా ఒళ్ళంతా పెట్టి ఆటలాడతారా మచ్చలు పడిపోతాయని, మచ్చలు పడకూడదని ఒళ్ళంతా నలుగు పెట్టి నూనె రాసి మళ్ళీ 6వ వాడికి నలుగు పెట్టిన తర్వాత మొదటి వాడికి నూనె ఇంకుతుందని వాణ్ణి పిలిచి 6 ఆసనాలేసి కూర్చోబెట్టి తల మీద నూనె పెట్టి ఆశీర్వచనాలు చేసి మళ్ళీ ఒంగుని కుంకుడు పులుసు పోసి తల రుద్ది ఒళ్ళు రుద్దుతుంటే కంట్లో పడిపోయిందనేవాడు ఒకడు. మొదటివాడికి తలస్నానం చేయించి 6వ వాడికి స్నానం చేసి ఓ తువ్వాలు కట్టి వదిలిపెట్టేటప్పటికీ మొదటివాడు కాగులో నీళ్లు కాగుతున్నాయో లేదో బాగా చూస్తున్నానమ్మా అని బూడిద దగ్గరికి వెళ్ళి ఉప్పు నూదేవాడు. ఒళ్ళంతా బూడితో మళ్ళీ సిద్ధం వాడు, తల మీద బూడితో మళ్ళీ వాడికి తలస్నానం చేయించి ఆఖరికి నాకు ఇప్పటికీ గుర్తు, అందరి స్నానాలు చేసేసిన తర్వాత మేము అందరం బొట్లు ఎట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టరండిరా అంటే 6 బొట్లు ఎట్టుకుని విభూతి ఎట్టుకుని నమస్కారం పెట్టుకొచ్చి నిలబడితే ఆవిడ నడుమిలా పట్టుకుని లేచి నిలబడి పిల్లల్ని చూసుకుని ఎంత మురిసిపోయేదో. పిచ్చి తల్లి, నా తల్లి కాదు మీ తల్లులైనా అంతే. అమ్మే. మహాశివరాత్రి నాడు అమ్మని స్మరించకపోతే ఎలా? అమ్మ కన్నా పరదైవం ఎక్కడుంది? కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది. 1 రోజా 2 రోజులా? 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు